హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది స్కిన్ కు ఏం వాడుతున్నావు అని అడిగారు. అందుకే నేను ఇప్పుడు వేసుకున్న ఈ ప్యాక్ గురించి వీడియో చేస్తున్నాను. ఇది నేను ఇంట్లోనే చేసుకున్న సింపుల్ రెమెడీ. నాకైతే స్కిన్ ఫ్రెష్ గా అనిపిస్తుంది, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. అయితే ముందుగా మనకు కావాల్సింది, మొదటగా కీరా తీసుకున్నాను. కీరా స్కిన్ ని కూల్ గా ఉంచడానికి, ఫ్రెష్ గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక స్పూను మిల్క్ పౌడర్ ను వేసుకోవాలి. ఇది స్కిన్ ని సాఫ్ట్ గా, స్మూత్ గా అనిపించేలా చేస్తుంది. కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు స్కిన్ కి నేచురల్ గ్లో రావడానికి చాలా మంది వాడతారు. తర్వాత ఒక స్పూను పెరుగు వేసుకున్నాను. పెరుగు స్కిన్ డ్రైగా కాకుండా సాఫ్ట్ గా ఉండడానికి సహాయపడుతుంది. కొంచెము బియ్యం మరియు బియ్యపు నీళ్ళను కూడా వేసుకున్నాను. ఇవి స్కిన్ ఫ్రెష్ గా కనిపించడానికి చాలా మంది హోమ్ రెమెడీస్లలో వాడతారు. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కీరాను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను పాల పౌడర్ను వేసుకోవాలి. ఒక స్పూను పసుపును వేసుకోవాలి. ఒక స్పూను పెరుగును వేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న బియ్యపు నీళ్ళను కూడా వేసి మెత్తని పేస్ట్ లా చేసేసుకొని, ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పేస్టును స్ట్రైనర్ సాయంతో వడకట్టేసుకోండి. ఈ వడకట్టుకున్న దాన్ని మన ఫేస్ మీద అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయండి. నాకైతే ఇది వేసుకున్న తర్వాత స్కిన్ చాలా ఫ్రెష్గా, సాఫ్ట్గా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.